ఎపిసోడ్ 259. భరణి ప్రాణం తీసిన బుల్లెట్. శివ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి వస్తాడు. అక్కడున్న మెంబర్స్ అంతా మూర్తికి అగేనెస్ట్ గా, నిరంజన్ కి ఫేవర్ గా ఉంటారు. శివ మూర్తి బాస్ అని తెలిసి అంతా హేళన చేస్తారు. శివకి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ మధ్య డిస్కషన్ జరుగుతోంది. ఓహో, నేను ప్రతిరోజు వందల మిలియన్ల నష్టంతో ఉన్నానని నువ్వు అంటున్నావు. నేను నా నష్టాన్ని ఒక గేమ్ లా ఎంజాయ్ చేస్తున్నాను. ఇలాంటి గేమ్ నీ వెనకున్న నిరంజన్ ఆడగలడా అని ఇంట్రెస్ట్ గా భరణి వైపు చూస్తూ అన్నాడు శివ. వైస్ ప్రెసిడెంట్ భరణి నిరంజన్ బిజినెస్ ని కంట్రోల్ చే హెల్ప్ మ్యాన్. అతను నిరంజన్ చెప్పడంతో అతని ఆస్తులు అడ్డు పెట్టుకుని డానీని టార్గెట్ చేశాడు. ఇద్దరి మధ్య ఫైనాన్షియల్ వార్ జరగటమే కాకుండా అది ఇద్దరికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఇద్దరి వైపు నుంచి ప్రతిరోజు వందల మిలియన్లు లాస్ అవుతున్నారు. ఇద్దరు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ తో ఉన్నారు. సో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు చెన్నై సిటీ నుంచి వెళ్లిపోతారు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు చెన్నై సిటీని ఏలుతారు. మీకు తెలుసో లేదో, ఈ చెన్నై సిటీలో నిరంజన్ కంటే ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర లేదు అని నవ్వుతూ అన్నాడు భరణి. దివాలా తీయబోతున్న కంపెనీని అండగా చూసుకుని ఇక్కడ నటించడానికి మా సిటీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వచ్చాడు. మీరు మరీ ఇంత తక్కువ డబ్బుతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని ఎగ్జిక్యూటివ్స్ అందరినీ కొనగలనని అనుకుంటున్నారా? మిస్టర్ నిరంజన్ ని పడగొట్టడం అంత ఈజీ అనుకుంటున్నారా? మీరెంత కాస్ట్ అయితే భరించగలరో అంతకొక రూపాయి ఎక్కువే నిరంజన్ భరించగలరు అని ఎగ్జిక్యూటివ్స్ వైపు చూస్తూ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో మిస్టర్ నిరంజన్ కి ప్రత్యర్థిగా ఉన్న ఈ శివ యొక్క డబ్బు మీరు తీసుకుంటారా? నేను మీకు వార్నింగ్ ఇస్తున్నాను అనుకోండి, మీరు ఆ డబ్బు ముట్టుకుంటే మీ అంత నమ్మక ద్రోహులు వేరెవ్వరూ ఉండరు అని రెస్పెక్ట్ఫుల్ ఫేస్ తో, కాన్ఫిడెన్స్ తో అందరినీ హెచ్చరించాడు. ఒక్క క్షణం అక్కడున్న అందరి ముఖాలు ఆలోచనలతో నిండిపోయాయి. వాళ్ళు శివ ఇంటెన్షన్ ని అర్థం చేసుకున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళు శివ పట్ల కానీ నిరంజన్ పట్ల కానీ ఏ మాత్రం ఆశాజనకంగా లేరు. మిస్టర్ శివ, వైస్ ప్రెసిడెంట్ భరణి చెప్పింది నిజమే. మీరు ఇలా డబ్బులు వెదజల్లడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఎంతైతే ఇవ్వగలరో నిరంజన్ అంతకంటే ఎక్కువే ఇస్తారు. కాబట్టి మీరు మమ్మల్ని కొనలేరు అని అన్నది రిజ్వానా. అది మాత్రమే కాదు, మీ అపియరెన్స్ చాలా డౌట్ గా, కామెడీగా ఉంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఓవర్ యాక్టింగ్ చేయడానికి మీ బాడీ గార్డ్ ని పిలవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అందరూ ఫేమస్ పర్సన్సే. అందరికీ బాడీ గార్డ్స్ ఉన్నారు. సో ఎవరు ఎవరిని బలవంతం చెయ్యొద్దు. అది కరెక్ట్ కాదు అని అన్నాడు ఒక మిడిల్ ఏజ్ పర్సన్. అవును మిస్టర్ శివ, మీ ప్రవర్తన నాకు మీ ఇంటెలిజెన్స్ పై డౌట్లు క్రియేట్ చేస్తోంది. డబ్బుతో మనుషుల్ని కొనడం అనేది కరెక్ట్ కాదు. అందులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెడ్ క్వార్టర్స్ వచ్చి ఇలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ని డబ్బిచ్చి కొనడం అనేది పెద్ద జోక్. అండ్ మీ బాడీ గార్డ్స్ ని తీసుకొచ్చి ఇక్కడ సీన్ క్రియేట్ చేయడానికి ఇదేమి మీ ఇంటి వ్యవహారం కాదు. ఇలాంటి మీనింగ్లెస్ పనులు మీరు వేరే ప్లేసెస్ లో పెట్టుకోవచ్చు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఇది నిజంగా క్రేజీగా ఉంది. నా ఒపీనియన్ ప్రకారం మీరు ఒక పెద్ద గాడిద. మీరు మిస్టర్ నిరంజన్ తో పోరాడలేకపోతే సిటీ వదిలి వెళ్ళిపోతారు. కానీ మేము ఇప్పటికీ ఎప్పటికీ ఇక్కడే ఉండాలి. సో మాతో ఇలాంటి డీలింగ్స్ గురించి మాట్లాడొద్దు అని నవ్వుతూనే చెప్పాల్సిందంతా చెప్పాడు భరణి. సిచ్యువేషన్ అంతా క్లియర్ గా అర్థమయ్యాక అందరూ శివనే రిజెక్ట్ చేశారు. శివ డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ ఎవరికి డబ్బులకు ఇబ్బంది ఏం లేదు. అంతేకాదు, శివ నిరంజన్ కి అగేనెస్ట్ గా ఉన్నాడు. చెన్నై సిటీలోని మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ని పడగొట్టడానికి ఇలాంటివి యూజ్ చేయడం అనేది రెడిక్యులస్. ఓహో, వైస్ ప్రెసిడెంట్ భరణి, నీకు డబ్బు కొరత లేదు కదా? అంతేనా? నా మెథడ్స్ నీకు రెడిక్యులస్ గా అనిపిస్తున్నాయి, అవునా అని వెటకారంగా అన్నాడు శివ. మరి ఇది రెడిక్యులస్ కాకుండా ఇంకేంటి? నిజం చెప్పాలంటే మిస్టర్ నిరంజన్ తో పోటీ చేసే అర్హత మీకు లేదు అని నవ్వుతూ అన్నాడు భరణి. శివ మెల్లగా నవ్వి ఇంకేం మాట్లాడకుండా లంబో వైపు చిన్న సాయిగ చేశాడు. లంబో పరిగెత్తుకుంటూ వచ్చి భరణి చెంపపై లాగి పెట్టి ఒక్కటి కొట్టి టేబుల్ పై నొక్కి పెట్టాడు. ఏ శివ, మీరేం చేయాలనుకుంటున్నారు అని భరణి మాట పూర్తిగా అవ్వకముందే లంబో సీరియస్ ఎక్స్ప్రెషన్స్ తో భరణి తలపై గన్ పెట్టి ట్రిగ్గర్ నొక్కటంతో బుల్లెట్ అతని తలలో దిగిపోయింది. వెంటనే రక్తం చింది పైకెగిరి అక్కడున్న టేబుల్ అంతా పరుచుకుంది. తర్వాత వైస్ ప్రెసిడెంట్ భరణి నిర్జీవంగా టేబుల్ పై పడిపోయాడు. నేను మీ ఒపీనియన్ ని అడగడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా అని సీరియస్ గా అక్కడున్న అందరి వైపు చూస్తూ అన్నాడు శివ. సడన్ గా ఆ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. వాళ్ళ ముఖాల్లో భయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతా మౌనంగా ఉండిపోయారు. వాళ్ళకి శివని చూస్తుంటే ఒక దయ్యాన్ని చూసినట్లుగా అనిపిస్తుంది. ఇతను వైస్ ప్రెసిడెంట్ భరణిని ఇంత ఈజీగా ఎలా చంపేశాడు? ఇతను మనుషుల్ని చంపేలా ఉన్నాడు. ఓ మై గాడ్, ఇతను ఏం చేస్తున్నాడు అని సంఘటన జరిగిన ప్లేస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ సడన్ గా నిద్ర మేల్కొన్నట్లుగా తెల్ల ముఖాలు వేసుకుని భయపడిపోతున్నారు. అక్కడికక్కడే భరణి అనే వ్యక్తిని కాల్చి చంపడం అనేది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. కానీ వాళ్ళ ముందు రక్తం, నిర్జీవంగా టేబుల్ పై పడుకున్న భరణి సాక్ష్యాలుగా కనిపిస్తున్నారు. ఇన్ఫాక్ట్ జరిగిన సంఘటన వాళ్ళ మనసు లోతుల్లోకి చొచ్చుకొని పోయి భయపెట్టి వణికిపోయేలా చేస్తోంది. ఇతను చెన్నై సిటీలోని ఫైనాన్స్ కింగ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు చనిపోయిన కుక్కలా పడిపోయాడు. ఆ సమయంలో శివ ముందు అతని సంపద, హోదా, అధికారం ఇవేమీ పనిచేయలేదు. జీవితం చాలా దుర్లభమైనది. నువ్వు ఎంత ధనవంతుడివైనా నీ జీవితంలోకి మరణం అనేది వస్తే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అది దయనీయంగానే ఉంటుంది. మిస్టర్ శివ, మీరు ఇక్కడ గందరగోళం క్రియేట్ చేయకండి. చెన్నై సిటీలో చట్టాలు చాలా క్రిటికల్ గా ఉంటాయి. ఇలా చేస్తే మీ మీద కేసు అవుతుంది అని నుదిటిన పట్టిన చెమటలు తుడుచుకుంటూ గుటకలు మింగుతూ అన్నాడు వేణుగోపాల్. అవును మిస్టర్ శివ, మీకు మాకు ఏం సంబంధం లేదు. అనవసరంగా మాతో గొడవ పడకండి. మీకు మిస్టర్ నిరంజన్ గారితో ఏదో పాత పగలు ఉన్నట్టున్నాయి. దానికి మధ్యలో మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు అని
అని కంగారు పడుతూనే అన్నది రిజ్వానా. శివ మళ్ళీ ఎక్కడ తమని కాల్చడానికి లంబోకి సైగ చేశాడో అని అక్కడున్న అందరూ భయంగా దయగా శివ వైపు చూస్తున్నారు. నిరంజన్ కి శివకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ని పక్కన పెట్టేశారు. శివ చాలా క్రూరంగా కనిపిస్తున్నాడు. ఏంటి, ఇంకా నా ప్రపోజల్ ని రిజెక్ట్ చేయాలని అనుకుంటున్నారా? మీరు నన్ను ఫాలో అవ్వలేదా? నేను నా బాడీ గార్డ్ కి జస్ట్ చిన్న సైగ చేస్తాను. అండ్ నేను భరణిని ఊరికే ఏమీ కాల్చలేదు. నా మాటకి అడ్డొచ్చాడు, కాల్చాను అని సీరియస్ గా అన్నాడు శివ. అతని ఎక్స్ప్రెషన్ ఇండిఫరెంట్ గా ఉంది. అతని పక్కనే ఉన్న లంబో శివకి సిగరెట్ ఇచ్చి వెలిగించాడు. శివ తీరిగ్గా ఒక దమ్ము లాగి ఛాంబర్ మెంబర్స్ వైపు చూస్తూ, ఇంకెవరైనా నాకు అగేనెస్ట్ గా వెళ్ళాలనుకుంటున్నారా అని చాలా కూల్ గా అడిగాడు. ఒక ఉరుము లాంటి ఆ సెంటెన్స్ అక్కడున్న అందరి మనసులో గుబులు రేపి సడన్ గా అయోమయానికి గురి చేసింది. ఓ క్షణం తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్ స్టిఫ్ గా మారిపోయింది. సిచ్యువేషన్ చాలా ఉద్రిక్తంగా ఉంది. ఆ హాల్ మొత్తం సైలెంట్ గా ఉంది. కేవలం అక్కడున్న జనాలు ఊపిరి పీల్చుకునే శబ్దం, గుండె చప్పుడు మాత్రమే వినపడుతున్నాయి. శివ అక్కడే ఉన్న చైర్ లో కూర్చున్నాడు. ఆ అట్మాస్ఫియర్ ప్రతి ఒక్కరిలోనూ మరింత ప్రెజర్ ని తెస్తుంది. ప్రెజెంట్ వాళ్ళ పరిస్థితి జీవన్ మరణాల అంచుకి వేలాడుతూ ఉంది. మిస్టర్ శివ, మీరు జోక్ చేస్తున్నారా? మేము మీ ప్రపోజల్ ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. నేను ఖచ్చితంగా మీకు పూర్తిగా సపోర్ట్ ఇస్తాను అని వణుకుతున్న వాయిస్ తో మొహం నిండా చిరునవ్వు పులుముకొని అన్నాడు వేణుగోపాల్. అవును మిస్టర్ శివ, మీరేది చెప్పినా మేము మా పూర్తి సపోర్ట్ ని మీకు ఇస్తాం. అంతేకాదు, మా ప్రామిస్ ని మేము ఎప్పుడూ బ్రేక్ చేయం అని అన్నది రిజ్వానా. నిజానికి నిరంజన్ తో పోటీ పడటానికి శివ బలమేంటో వాళ్ళకి తెలియకపోయినప్పటికీ వాళ్ళకిప్పుడు మరో ఆప్షన్ లేదు. అందుకే ధైర్యం చేస్తున్నారు. చెన్నై సిటీలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెడ్ క్వార్టర్స్ ఒక ఫైనాన్షియల్ జైంట్. అయితే ప్రస్తుత పరిస్థితి ముందు తల వంచుకొని ప్రాణాలను కాపాడుకోవడం తప్ప వాళ్ళకి మరో దారి లేదు. అన్నిటికంటే ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్ భరణి ద్వారా వాళ్ళందరికీ ఒక లెసన్ అర్థమైంది. శివ ఇచ్చే డబ్బులు తీసుకుని ప్రాణాలను నిలుపుకోవటమా, నిరంజన్ కి భయపడి ప్రాణాలు తీసుకోవటమా? ఈ రెండు దారులలో వాళ్ళు మొదటి దారినే ఎంచుకున్నారు. శివ మెల్లగా ఇద్దరు వైస్ ప్రెసిడెంట్స్ వైపు చూశాడు. సహజంగానే వాళ్ళ ముఖాలను మార్చుకున్నప్పటికీ వాళ్ళు ఏం చేయాలని ట్రై చేస్తున్నారో అతనికి తెలుసు. నేను మీతో జోక్ చేస్తున్నానని అనుకుంటే అది మీ పొరపాటే. సో మీకు నేను చెప్పిన ప్రపోజల్ ఓకే అయితే, ఎలాంటి అబ్జెక్షన్ లేకపోతే వెంటనే చెన్నై సిటీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరుతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని నిరంజన్ యొక్క పొజిషన్ ని తొలగించాలని డిసైడ్ చేస్తున్నట్లుగా ఆ ప్రెస్ నోట్ లో ఉండాలి. ఈ ప్రెస్ నోట్ తోనే వ్యాపార సామ్రాజ్యంలో నిరంజన్ స్థానం పతనమైపోతుందని ఈ ప్రపంచానికి తెలియాలి అని చాలా గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చాడు శివ. ఒక్కసారిగా సీన్ లోని సభ్యులందరి ముఖాలు పాలిపోయి ఏ దిక్కుకు వెళ్లాలో అర్థం కాక ఆలోచిస్తూ అయోమయంలో పడ్డారు. వాళ్ళు నిజంగానే శివ చెప్పిన ప్రకారం చేయాలనుకుంటే వాళ్ళంతా శివకి గట్టిగా కట్టుబడి ఉండాలి. నిరంజన్ ఏమీ సాధారణ వ్యక్తి కాదు. అతని ఒక్క అడుగు అక్కడ ఎంతో మంది బిజినెస్ లైఫ్ ని నాశనం చేస్తుంది. శివ నిరంజన్ ని ఎదుర్కోగలిగితే ఓకే, కానీ అది జరగని పక్షంలో అక్కడున్న బిజినెస్ టైకూన్స్ అందరి ఫ్యూచర్ లైఫ్ నాశనం అయిపోతుంది. మిస్టర్ శివ, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. దాని గురించి ఆలోచించడానికి మీరు మాకు కొంత సమయం ఇవ్వగలరా అని ఇబ్బందిగా ముఖం పెట్టి అన్నాడు వేణుగోపాల్. మిస్టర్ శివ, మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరుతో ఇదంతా పబ్లిక్ గా నోట్ ఇవ్వచ్చు, కానీ మేము ముందుకు రాలేకపోతున్నాము అని చాలా జాగ్రత్తగా అన్నది రిజ్వానా. శివ స్మోక్ చేస్తూ, మీకు ఇది కాక ఇంకా ఏదైనా ఆప్షన్ ఉందా? ఉంటే చెప్పండి, దాని గురించి మాట్లాడడానికి నాకు చాలా మేముంది అని కూల్ గా అన్నాడు శివ. వేణుగోపాల్, రిజ్వానా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మీరు దేని గురించి వరి అవుతున్నారో నాకు తెలుసు. నిరంజన్ ఎక్కడ మీపై రివెంజ్ తీర్చుకుంటాడో అని భయపడుతున్నారా? మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్లు చేయండి, డబ్బు తీసుకోండి, నా మనుషులు మీకు ప్రొటెక్షన్ ఇస్తారు. సో వ్యాపార సామ్రాజ్యంలో కూలిపోతున్న నిరంజన్ మీకు ప్రమాదం తలపెట్టాలంటే నన్ను దాటుకొని రావాలి అని అందరి వైపు ఒకసారి చూసి, అర్థమవుతుందా అని కూల్ గా అన్నాడు శివ. శివ మాటని వ్యతిరేకించడానికి వాళ్ళకి ఎలాంటి ఛాన్స్ లేదు. శివ నోటి నుంచి వచ్చే స్ట్రాంగ్ వర్డ్స్ ని ఖండించే ధైర్యం కూడా ఎవరికీ లేదు. ప్రెజెంట్ వీళ్ళు సెలబ్రిటీలు, టైకూన్స్ అయినప్పటికీ ప్రెస్టీజ్ పొందలేరు. సహజంగానే శివ ఏదైనా ప్లాన్ చేస్తే అది చాలా ముందు చూపుతూ ఉంటుంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ కి ఎటువంటి చాయిస్ లేదు. శివ నమ్మకాన్ని వాళ్ళు వమ్ము చేయలేకపోయారు. ఒకవేళ శివ మాట కాదు అంటే వైస్ ప్రెసిడెంట్ భరణికి పట్టిన గతే తమకి పడుతుందని అక్కడున్న ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఈ రోజు శివ చూపించే ప్రతి మూమెంట్, ప్రతి వర్డ్, ప్రతి యాక్షన్ కారణంగా వాళ్ళ దృష్టిలో అతను హీరోలా మారిపోయాడు. ఈ మీటింగ్ కి ముందు, మీటింగ్ తర్వాత ఏం చేయాలో ప్రతిదీ ఆల్రెడీ శివ డిసైడ్ చేసేశాడు. ఈ శివ అనే యంగ్ బాయ్ చెన్నై సిటీ హిస్టరీని తిరగరాయబోతున్నాడు. అతను చెన్నై సిటీలోని మోస్ట్ పవర్ఫుల్ అండ్ రిచెస్ట్ పర్సన్ అయిన నిరంజన్ యొక్క జీవితాన్ని విచ్ఛిన్నం చేయబోతున్నాడని అందరికీ అనిపించింది. శివ తన ప్లాన్ తో తను ముందుకు వెళ్తున్నాడు. మరి తన ప్లాన్స్ అన్ని సక్సెస్ అవుతాయా? నిరంజన్ లైఫ్ చెన్నై సిటీలో ముగియబోతుందా? ప్రెస్ మీట్ లో ఏం జరగబోతోంది? శివకి మాటిచ్చినట్లుగానే ఛాంబర్ ఆఫ్ మెంబర్స్ నిరంజన్ కి అగైనెస్ట్ గా ముందుకు వెళ్తారా? హైదరాబాద్ లో ఉన్న సురభి ఎలా ఉంది? సుభిక్ష ఆమె విషయంలో ఎలాంటి